श्रीगुरुभ्यो नमः। हरि ओम श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। हरि ओम। यः कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहमो भवत्यस्य नक्षत्रमस्ति दस्रस्तुरङ्गमः आद्यस्तुरङ्गस्तुरगाश्वो वाजीहयो हरिः। 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల ధనస్సు రాశి 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనుర్మీనాలకి గురువు అధిపతి. ఈ గురువు ఆరింట ఉన్నాడు. ఈ రాశి వాళ్ళకి బుధుడు ఒక్కరు తప్పితే బుధుడు శని ఈ రెండు గ్రహాలు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు. మరి ఈ రాశి వాళ్ళ సమస్య చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మరి నష్టం సమయంలో పుట్టరాని బుద్ధులు పడతాయి. మరి బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చుకున్నాడు ఒక ఆయన. పెళ్లి చేయాలి, కొంత పొలం అన్నాడు, 10 లక్షల దాకా తెచ్చాడు. డబ్బులు అప్పుడు తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుందని తీసుకొచ్చి ఇంట్లో బీరువాలో పెట్టాడు. చివరికి ఏం చేశాడు, శుభ్రాకలు తీసుకొని మొగుడు పిల్ల ఇల్లు తాళం పెట్టి జనాల్ని పెళ్లికి పిలవడానికి వెళ్ళాడండి. ఇంటికి వచ్చేవాడి 10 లక్షలు పోయింది. ఇవి పెళ్ళెట్లా చేస్తారండి? పెళ్లి చేయడం చాలా కష్టం. ఎందుకంటే అర్ధాష్టమంలో శుక్రరాహువులు ఉన్నారు, గురువు ఆరింట ఉన్నాడు. ఇట్లాంటి టైంలో ఎవరినన్నా అడిగితే ఏమిటయా ఎట్లా జరిగిందయా, ఇంట్లో బీరువాలో పెట్టానండి, నేను వెళ్ళాను పోయినాయి. ఇంట్లో ఎవరన్నా ఉన్నారా, ఎవరు లేరు, తాళం పెట్టి వెళ్ళాను. మరి పెళ్లి టైంలో డబ్బులు ఉంటాయని ప్రతి వారికి తెలుసు. ఆ టైంలో ఎవరు లేకుండా ఇల్లు తాళం పెట్టి వెళ్ళటం అంటే దొంగతనం చేసేవారికి ఎప్పుడు కూడా ఆలోచన ఉంటుంది. ఎక్కడి నుంచో దొంగరాలు మన ఇంటి పక్కన ఎన్నో ఎక్కడో ఉంటాడు వాడు. ఎట్లా దొరుకుతుందా, ఎట్లా కాజేద్దావా అని ఎదురు చూస్తూ ఉంటాడు దొంగ. అందువల్ల అర్ధాష్టమంలో శుక్రుడు ఉండటం చేత వివాహం ఆగిపోవటానికి, కుజుడు సప్తమంలో ఉండటం చేత కుజదోషం ఉండటం చేత మరి వివాహం ఆగిపోవటానికి బాగా అవకాశం ఉండటం చేత నీవు తెచ్చిన డబ్బులు మొత్తం రూపాయి లేకుండా పోయి మరి వేరే డబ్బులు దొరక్క పెళ్లి చేయలేక ఇక తర్వాత ముందైనా పెళ్లి చేద్దామంటే ఉండి మొత్తం పోయింది. ఏం పెట్టి పెళ్లి చేస్తావు? ఎందుకంటే సమయానికి తగినటువంటి పని సమయంగా చేయాలి. పంచపక్ష ప్రమాణాలన్నీ తయారు చేసి అయా రాగరాగ మా ఇంటికి వచ్చావయా, భోంచేసిపోవయా అంటే వాడు గర్వం పడి నా భోంచేలా వీళ్ళు, నేను భోంచేను, నేను పలా ఇంట్లో అన్నం తిన్నా అన్నాడు వాడు. వాడు తొందరగా పనుండి వెళ్ళాలి, నేను భోంచేనంటే భవాలా, నేను పలా ఇంట్లో అన్నం తిన్నంటాడు. అది అహంకారంతో కూడిన మాట. వాడికి ఆ రోజుల్లో అన్నం దొరకదు. అట్లాగే కొన్ని గ్రహాలు బాగుండనప్పుడు మనం చేసేటువంటి పొరపాట్ల వల్ల చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు రావటానికి అవకాశం ఉంది. రాహుకేతులు ఇద్దరు బాగుండబాయ, బుధుడు శని ఇద్దరే బాగున్నారు. కుజుడు బాగుండా, గురువు బాగుండా, శుక్రుడు అర్ధాష్టమంలో ఉన్నాడు. మరి రాహుకేతువులు బాగాలేదు. ఇట్లాంటి టైంలో అసలు పెళ్లి చెయ్యాలి అంటే చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఇవాళ ఆడపిల్ల దొరకటం లేదు కాబట్టి పిల్ల దొరికిన వాళ్ళు పెళ్లి చేద్దాం. ఇదివరకు మగపిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు, ఆడపిల్లలు తక్కువ ఉండేవాడు. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే సర్వస్వం ధారపోసి కట్నాలు ఇచ్చి పెళ్లి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కట్నాలు ఇచ్చే పనే లేదు, పిల్ల దొరికితే చాలు పెళ్లి చేయాలి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ విధంగా సర్వస్వం పోగొట్టుకున్న తర్వాత ఆ పిల్లలకి పెళ్ళి అవుతుందా? ఇది చూడండి, ఇటువంటి జాగ్రత్త కావాలంటే మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తర్వాత మీ జాతకం చూపించుకొని ఎవరు పడితే వాళ్ళ దగ్గరగా జాతకం చూపించుకోవాల్సింది పెద్దవాళ్ళు, అనుభవం గలవాళ్ళు, దైవ బలం గలవాళ్ళు, దైవ శక్తి సంపన్నులైన వాళ్ళ దగ్గర జాతకం చూపించుకోవాలి. జ్యోతిష్యం అంటే
అమావాస్య చీకట్లో అగ్గిపుల్ల వెలిగిస్తే ఎట్లా కనబడుతుందో ఆ రకంగా జరిగింది, జరగబోయేది, జరుగుతున్నది కూడా చూచినట్లుగా చెప్పగలవాడుగా ఉండాలి. హస్త సాముద్రికం అంటే సముద్రానికి ఒడ్డు కనపడదు. అట్లాగే సాముద్రికం కూడా మొత్తం తెలియడం కష్టం. హస్త సాముద్రికం కానీ మరి జ్యోతిష్యం కానీ మరి బాగా తెలిసిన వాళ్ళదిగా చెప్పుకోవాలి. ఈ పుస్తకాల్లో మొట్టమొదట ఏం రాస్తారంటే ఉపోద్ఘాతం ముందు గ్రంథ పరిశీలన ఎంత చేసినా, ఎంత జ్యోతిష గ్రంథాలు చదివినా దైవ బలం కలిగి చెప్పమని చెబుతున్నారు. కాబట్టి దైవ బలం గలవాళ్ళు, వృద్ధులు, అనుభవం గలవాళ్ళు, అటువంటి వాళ్ళు చెప్పేటువంటి జ్యోతిష్యం మీకు ఫలిస్తుంది. ఎందుకంటే పెళ్ళి అవుతుంది అనుకోండి, ఈ పెళ్లికి ఏం చేస్తారు? బాగా పెద్దవాళ్ళు వృద్ధులు వచ్చి ముందు మీరు ఆశీర్వచనం చేయండి, పార్వతీ పరమేశ్వరులతో సమానము అంటారు. ఎందుకంటే ఎంత దుర్మార్గులైనా వయస్సు పెరిగిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత జరిగిన పాపాలన్నీ కూడా గుర్తుకు వచ్చి దానివల్ల ఇవాళ బాధపడుతున్నామని తెలుసుకొని అందరూ బాగుండాలని కోరుకొని నేను చేసిన తప్పు మీరు చేయొద్దని జ్ఞానం గల వాళ్ళు, పెద్దవాళ్ళు చెబుతారు. కాబట్టి జ్యోతిష్యం పెద్దవాళ్ళు, వయసున్న వాళ్ళు, దైవ బలం గల వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరి అందరం బాగుంటాము, దేశం బాగుంటుంది. అందరూ బాగుంటే అందరిలో మనం బాగుంటాం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని గోవు బ్రాహ్మణులు బాగుంటే దేశం మొత్తం బాగుంటుంది అని చెప్పారు. సత్యం వద ధర్మం చర అన్నారు. ఈ సత్యం అనేది ఇబ్బంది పడుతోంది, ధర్మం అనేది ముందుకు వెళుతోంది. కాబట్టి సత్య ధర్మాల కట్టుబడి అందరూ ప్రవర్తించాలి, అందరం బాగుండాలి. స్వస్తి.